లేదండి. కొన్నిసార్లు కొంతమందిని హీరోలను చేయడంలో మనము మరికొంతమంది ముఖ్యమైన వాళ్ళని మర్చిపోతూ ఉంటాం. అందుకనే ఈ వీడియో అమిత్ షా గారి గురించి మనం ప్రత్యేకంగా ఒక విషయంలో మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అమిత్ షా గారు 2026 వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో, ముఖ్యంగా పోయిన నెల అంటే ఏప్రిల్, మే ఆ టైంలో చాలా చోట్ల అంటే ఎలక్షన్ క్యాంపెయినింగ్ వెళ్ళినప్పుడు ఒక పాయింట్ మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం వెస్ట్ బెంగాల్లో ఏర్పడితే బంగ్లాదేశ్ సరిహద్దు ఫెన్సింగ్ కోసం 600 ఎకరాల భూమి BSF కు 45 రోజులలో ఇస్తాము, ఫెన్సింగ్ పనులు వేగంగా పూర్తి చేస్తాము అని అమిత్ షా గారు వాగ్దానం చేశారు. ఒక చోట కాదు, చాలా చోట్ల ఎలక్షన్ క్యాంపెయినింగ్ నడుస్తూ ఉన్నప్పుడు చాలా అద్భుతమైన విషయాలు అమిత్ షా గారు మాట్లాడుతూ ఈ విషయం కూడా వాగ్దానం చేశారు. అంటే ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేషన్ను మేము అడ్డుకుంటాము, వితిన్ 45 days వెస్ట్ బెంగాల్లో BSF కి 600 acres ల్యాండ్ ఇవ్వబడుతుంది మేం గనక అధికారంలోకి వస్తే. ఇది అమిత్ షా గారు చెప్పారు. సో అమిత్ షా గారు చెప్పినట్టుగానే ప్రస్తుతం వెస్ట్ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి శివేందు అధికారి గారు అంటే వెస్ట్ బెంగాల్ సీఎం నిన్న తన మొదటి క్యాబినెట్ మీటింగ్ లో తను తీసుకున్న ఫస్ట్ నిర్ణయం, ఫస్ట్ సంతకం, BSF కోసము సరిహద్దు ఫెన్సింగ్ దగ్గర అవసరమైనటువంటి భూమి బదిలీ చేస్తాము అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి, అంటే రాష్ట్రం నుంచి కేంద్రానికి BSF కోసం బదిలీ చేస్తాము అని నిర్ణయం తీసుకుంటూ సైన్ చేశారు. సో ఆ ప్రక్రియ మే 11 నిన్న స్టార్ట్ అయింది. ప్లస్ 45 days వేసుకోండి, 45 రోజుల్లో పూర్తి చేస్తాము అని శివేందు అధికారి గారు ప్రకటించారు. అంటే ఇది అమిత్ షా గారు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేస్తున్నట్టు అన్నమాట. సో అఫ్ కోర్స్ ఇలాంటి పెద్ద పెద్ద నిర్ణయాల వెనుక నరేంద్ర మోదీ గారు ఉంటారు, అందులో డౌట్ లేదు. అయితే చాలా సందర్భాలలో ఏంటంటే నరేంద్ర మోదీ గారిని మనం పొగుడుతూ, యోగి ఆదిత్యనాథ్ గారిని పొగుడుతూ, హిమంతా బిశ్వ శర్మ గారిని పొగుడుతూ, లేదు ఏ బీజేపీ రాష్ట్ర సీఎంను పొగుడుతూ, కీలకమైనటువంటి అంటే బీజేపీకి గుండెకాయ లాంటి అమిత్ షా గారిని మనం పక్కన పెట్టేస్తుంటామండి, మర్చిపోతూ ఉంటాం కన్వీనియంట్ గా. అయితే అమిత్ షా గారు ఏ హక్కుతో వాగ్దానం చేశారు చెప్పండి? BSF కు 45 రోజుల్లో వెస్ట్ బెంగాల్లో 600 ఎకరాల భూమి సేకరిస్తాము, ఆ పనులు అయిపోతాయి అని ఏ పవర్ తో చెప్పారు అమిత్ షా గారు? అంటే BSF అనేది చూడ్డానికి ఆర్మీ అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు. బట్ BSF అన్నది రక్షణ శాఖ మంత్రి కింద పనిచేయదు, హోం శాఖ మంత్రి కింద పనిచేస్తుంది, MHA కింద పనిచేస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అంటాం. ఎవరు ఆ శాఖకు మంత్రి? ఎవరు? అమిత్ షా గారు. సో BSF అనేది ఫైనల్ గా రిపోర్ట్ చేసేది ఎవరికి, ఏ మంత్రికి? అమిత్ షా గారికి. అర్థమవుతోంది కదా. సో BSF కోసం ల్యాండ్ సేకరించాల్సినటువంటి బాధ్యత అమిత్ షా గారిది. అక్కడ ఏమైనా ఇష్యూస్ ఉన్నా రాష్ట్ర ప్రభుత్వాలతో అమిత్ షా గారే మాట్లాడతారు. మమతా బెనర్జీ ప్రభుత్వంతో కూడా పాపం అమిత్ షా గారు మాట్లాడారు, అడిగారు. 7 letters రాశారండి అమిత్ షా గారు. ఏది? MHA తరపున కేంద్ర హోంశాఖ మంత్రిగా 7 లేఖలు వివిధ సందర్భాలలో మమతా బెనర్జీకి రాశారు. చూడమ్మా, నీ పార్టీ వేరు, నా పార్టీ వేరు, ఎలక్షన్స్ లో తన్నుకుందాం, ఎలక్షన్స్ లో పోటీ పడదాం, కానీ దేశం కోసం అవసరమైనటువంటి విషయాల్లో ఓటు బ్యాంక్ రాజకీయాలు వద్దామా, దయచేసి మాకు 600 ఎకరాల దాకా ల్యాండ్ కావాలి BSF కోసము, నాకు కాదు ల్యాండ్ BSF కావాలి, ఫెన్సింగ్ పెండింగ్ లో ఉంది, దయచేసి ఇవ్వు, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి కదా ల్యాండ్. సో BSF కోసం ట్రాన్స్ఫర్ చెయ్యి, మా సైడ్ నుంచి మేము రంగంలోకి దిగుతాం, మనం ఆ ప్రాసెస్ అంతా ఫినిష్ చేద్దాము అని చెప్పి అమిత్ షా గారు అడిగితే మమతా బెనర్జీ చల్ హట్, మేము ఇవ్వము అని చెప్పి భీష్మించు కూర్చుంది. భూమి ఇవ్వం మేము అని కొన్నిసార్లు ఏమో రైతులకు భూమి పోతుంది BSF కు భూమి ఇస్తే అని చెప్పి కుంటి సాకు. అసలు విషయం ఏంటంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ లోపలికి రానిస్తే వాళ్ళకి ఆధార్ కార్డులు ఇచ్చి ఓట్లు గుద్దించుకోవచ్చు. ఇది మమతా బెనర్జీ ప్లాన్. అలాగే వేరే రాష్ట్రాల లోపలికి కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వెళ్ళిపోతారు, ముస్లిమ్స్, బంగ్లాదేశ్ నుంచి వచ్చి ముస్లిమ్స్, వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ కోటేస్తారు వేరే వేరే రాష్ట్రాలలో. సో ఈ పార్టీలన్నీ కూడా BSF కు అక్కడ ల్యాండ్ ఇవ్వకుండా ఉండే విధంగా చూసుకుంటూ వస్తున్నాయి. కొన్ని చోట్ల 50 kilometers దాకా భూమి అవసరం ఉంటుంది, బట్ 15 kilometers మాత్రమే ఇస్తాను విడుతూ అని చెప్పి అంటది. అక్కడ 50 kilometers కావాలి, కొన్ని చోట్ల 30 kilometers కావాలి, 20 kilometers కావాలి. స్ట్రైట్ లైన్ ఉండదు కదండి. కంచె వెయ్యాలంటే రకరకాల ప్రాంతాలలో నదులు ప్రవహిస్తుంటాయి, పద్మా నది, ఇవన్నీ నదులు ప్రవహిస్తుంటాయి. కొన్ని చోట్ల లేక్స్ ఉంటాయి, కొన్ని చోట్ల ఇళ్ళు ఎట్లుంటాయంటే వాడి బెడ్రూమ్ ఏమో బంగ్లాదేశ్ లో ఉంటుంది, హాల్ ఏమో భారతదేశంలో ఉంటుంది. కొన్ని చోట్ల ఇండిపెండెంట్ హౌసెస్ ఇట్లా ఉంటాయి కదా, వాడి ఇల్లు మొత్తం ఇండియాలో ఉంటుంది, వాడి బాత్రూమ్ మాత్రం బంగ్లాదేశ్లో ఉంటుంది. అలాంటి ఇళ్ళు ఉన్నాయి. అలాంటి ఇళ్ల కింద సొరంగాలు నిర్మించి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ రావడం, బేస్మెంట్ నుంచి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ రావడం, ఇట్లా కూడా చాలా చోట్ల జరుగుతున్నాయి. సో అమిత్ షా గారు ఇవన్నీ సాల్వ్ చేద్దాము, BSF కు ఇక్కడ ల్యాండ్ ఇవ్వు అని చెప్పి అడిగితే ఇవ్వను అని చెప్పి భీష్మించి కూర్చుంది. సో అమిత్ షా గారు అందుకే ఎలక్షన్స్ టైంలో వాగ్దానం అనమాట, తన వాగ్దానం అది. మోదీ గారితో మాట్లాడకుండా ఆ వాగ్దానము అమిత్ షా గారు చెయ్యరు, మోదీ గారితో మాట్లాడే ఉంటారు. వితిన్ 45 days BSF కు ల్యాండ్ అనేది తీసుకోబడుతుంది వెస్ట్ బెంగాల్లో బీజేపీ గవర్నమెంట్ కనుక వస్తే. ఇది అమిత్ షా గారు చెప్పారు. శివేందు అధికారి సీఎం, బీజేపీ సీఎం. సో ఆయన అమిత్ షా గారు శాసించారు, శివేందు అధికారి గారు పాటించాల్సిందే.
ప్లస్ శువేందు అధికారి గారు కూడా భారతీయ జనతా పార్టీలో కీలకమైన నాయకుడిగా ఎదుగుతూ వస్తున్నారు కాబట్టి బీజేపీ యొక్క గోల్స్ తో అలైన్ అయ్యి ఉండాలి. వితిన్ 45 days అన్నారండి అమిత్ షా గారు. చాలా అగ్రెసివ్ డెడ్ లైన్ అది. ఎందుకంటే నేషనల్ సెక్యూరిటీని అంత ఇంపార్టెంట్ గా తీసుకుంటూ ఉన్నారు. అసలు వెస్ట్ బెంగాల్లో బీజేపీ గెలిచి, అస్సాంలో బీజేపీ గెలిచి రిజల్ట్స్ రాగానే ఆ నెక్స్ట్ డే ఏమైందో తెలుసా? మనం ఆడుకోలే. ఢిల్లీలో 9 మందిని అరెస్ట్ చేశారు. అఫ్ కోర్స్ వాళ్ళందరూ ముస్లింసే అన్న విషయం నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కాదు, మన భారతదేశంలో ఉన్నటువంటి 9 మంది ముస్లింస్ ని అరెస్ట్ చేశారు. వాళ్ళు పాకిస్తాన్ లో ఉన్నటువంటి గూఢచారి వ్యవస్థ తెలుసు కదా, వాళ్ళతో నిరంతరం టచ్ లో ఉంటున్నారు. ఢిల్లీలో ఉండే భారతీయ జనతా పార్టీ కార్యాలయం మీద, అలాగే మరికొన్ని చోట్ల పేలుళ్లు జరపాలి అని చెప్పి ప్లాన్ చేశారు. ఎందుకంటే ఢిల్లీలో ఉన్న బీజేపీ కార్యాలయానికి మోదీ గారు వెళ్తారు. వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ లో బీజేపీ గెలవంగానే అక్కడ నిలబడి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడతారు కదా. సో ఢిల్లీలో ఇంకా మరికొన్ని చోట్ల గవర్నమెంట్ ఆఫీసుల్లో పేలుళ్లు చేయాలి అని చెప్పి ప్లాన్ చేశారు. 9 మందిని అలాంటి వాళ్ళని పట్టుకున్నారు. సో నేషనల్ సెక్యూరిటీకి హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తోందండి బీజేపీ పార్టీ. అమిత్ షా గారు అయితే ఖచ్చితంగా వెస్ట్ బెంగాల్ విషయంలో చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ క్యాంపెయినింగ్ బాధ్యత మొత్తం అమిత్ షా గారికి అప్పగించింది బీజేపీ పార్టీ. తిరిగారు, గెలిపించారు. మరి నెక్స్ట్ యాక్టివిటీ స్టార్ట్ అవ్వాలి కదా, అదే అనమాట. అసలు ఎన్ని చోట్ల అండి భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు మధ్య దాదాపు 4096 కిలోమీటర్లు ఉంటే అందులో 2400 కిలోమీటర్లు అంటే ఎగ్జాక్ట్ కాదు, అప్రాక్సిమేట్ చెప్తున్నా, వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ బార్డరే ఉంటుంది. సొరంగాలు నిర్మిస్తారు, టన్నెల్స్ ఎక్కడి నుంచి, బంగ్లాదేశ్ నుంచి భారతదేశం లోపలికి వచ్చే విధంగా. 2017లో కావాలంటే న్యూస్ చూడండి, నార్త్ దినాజ్పూర్ అని ఉంటుంది వెస్ట్ బెంగాల్లో. 80 అడుగుల సొరంగం తవ్వారు బంగ్లాదేశ్ నుంచి నార్త్ దినాజ్పూర్ సైడ్. గోమాంసము ఇంకా ఇతర స్మగ్లింగ్లు ఇవన్నీ చేయడానికి, మెయిన్ గోమాంసం స్మగ్లింగ్ కోసం. 2021లో కరీంగంజ్ అని అస్సాం ప్రాంతంలో 200 మీటర్ల సొరంగం ఐడెంటిఫై చేశారు స్మగ్లింగ్ కోసం, అలాగే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ను ఇండియాలోకి పంపించడానికి. వీళ్ళందరూ భారతదేశం లోపలికి వచ్చి కాంగ్రెస్ పార్టీ కొట్టేస్తారు. అస్సాంలో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వచ్చి 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిస్తే మొన్న 18 మంది ముస్లిం ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు. వాళ్ళందరినీ ఎవరు గెలిపించారనుకున్నారు? ఇల్లీగల్ ఇమిగ్రెంట్సే అత్యధిక శాతం వచ్చిన వాళ్ళు. వాళ్ళందరి లీడర్ కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంటే, భారతదేశానికి అలా వచ్చి స్థిరపడిపోయినటువంటి వాడు అస్సాంలో. ఇంకా అండి చాలా సొరంగాలు, బంకర్స్ ఐడెంటిఫై చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. అన్నట్టు బీఎస్ఎఫ్ మెయిన్గా అండి ఇప్పటి వరకు కూడా బీఎస్ఎఫ్ ఉంది అక్కడ, లేదని కాదు, ఉంది. ఫెన్సింగ్ లేని ప్రాంతాలు ఉంటాయి కదా, నదులు, చిత్తడి నేలలు, అక్కడ ఇన్ఫిల్ట్రేషన్ ఎక్కువగా జరుగుతుందని చెప్పి అక్కడ ఉంటున్నారనమాట. నెక్స్ట్ ఫెన్సింగ్ చేస్తారు. నదులు అవన్నీ ఉన్న చోట కొన్ని సెన్సార్స్ పెడుతున్నారు. ఇంకా కంప్లీట్గా బీఎస్ఎఫ్ చేతుల లోపలికి వచ్చింది అంటే అమిత్ షా గారి చేతుల్లోకి, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ చేతుల్లోకి వచ్చిందంటే కావాల్సినన్ని బడ్జెట్లు ఇస్తారు, కావాల్సినన్ని కెమెరాలు, కావాల్సినన్ని సెన్సార్స్, కావాల్సినంత డిప్లాయ్మెంట్, ఇవన్నీ చేయగలుగుతారు. సో శువేందు అధికారి గారు ఫస్ట్ పెట్టినటువంటి సంతకం దాని మీదే అనమాట. ఇక రాబోయే రోజుల్లో డెఫినెట్ గా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అడ్డుకుంటారు. పాపం బీఎస్ఎఫ్ కూడా అండి చాలా కష్టపడుతోంది అక్కడ. వేలాది మంది బంగ్లాదేశీలను అరెస్ట్ చేయడము ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. నెక్స్ట్ ఫెన్సింగ్ పూర్తి చేసి టెక్నాలజీ ఇంకా ఎక్కువగా వాడి డ్రోన్స్, సెన్సార్స్, సరిహద్దు గ్రామాల్లో ఐడెంటిటీ చెక్ పెంచడము, ఇలాంటివన్నీ చేసే ప్లాన్స్ ఉన్నాయన్నమాట. శువేందు అధికారి ప్రభుత్వం భూమి ఇచ్చి ఫెన్సింగ్ ను వేగవంతం చేస్తుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది జాతీయ భద్రతా సమస్యకు సంబంధించినటువంటి విషయం కాబట్టి. మరి మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ సెక్షన్ లో రాసి మాతో పంచుకోండి. అదే విషయం. ధన్యవాదాలు.